9 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్న రైతులు ఇవాళ మరోసారి చెలో ఢిల్లీకి సన్నద్ధమవుతున్నారు. ఉదయం 11 గంటలకు శంభు సరిహద్దు నుంచి ట్రాక్టర్లు ట్రక్కులతో ఢిల్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శంభు సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. దీంతో పంజాబ్ ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్రం రైతులను అణిచివేయొద్దని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ కోరారు. ఎంఎస్పీపై ప్రధాని మోదీ స్వయంగా ప్రకటిస్తే తాము నిరసన విరమిస్తామని స్పష్టం చేశారు. తాము ఏ నేరం చేశామని హర్యానా గ్రామాల్లో పాలా మిలిటరీ బలగాలను మోహరించారని ప్రశ్నించారు. కేంద్ర బలగాలు తనను ఇంతగా అణిచివేస్తాయని ఎప్పుడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా తమను ఢిల్లీ వైపు వెళ్లనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే రైతుల డిమాండ్లపై మరోసారి చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. ఎంఎస్పీపై ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా స్పందించారు. రైతులు శాంతియుతంగా ఉండాలని కోరారు. రైతు సమస్యలను చర్చల నుంచి పరిష్కారాల వైపు తీసుకువెళ్లాలని సూచించారు. ప్రభుత్వం వైపు నుంచి అనేక ప్రతిపాదనలు చేశామని, అయినా రైతులు సంతృప్తి చెందట్లేదన్నారు. రైతులకు మేలు చేయాలనే కేంద్రం చూస్తుందని చెప్పారు. చర్చల ద్వారానే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందన్నారు. కాగా రైతుల ఢిల్లీ చెలో నిరసన కార్యక్రమం పంజాబ్ హర్యానా హైకోర్టు అన్నదాతలను మందలించింది. నిరసనలో ట్రాక్టర్లు ట్రాలీలను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించింది. ప్రాథమిక హక్కుల గురించి తెలిసిన వారు రాజ్యాంగ బాధ్యతల్ని సైతం విస్మరించరాదని హితో పలికింది. రైతులు శాంతియుతంగా నిరసన తెలియచేయాలనుకుంటే ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. అదే సమయంలో రైతులను గుమిగూడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారని పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.